సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట, ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. పని చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేడే పర్లేదు బాబు. एक मिनट చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. ఏమంటావురా? బ్లడీ బెగ్గర్స్. కలద్దాలు పెట్టుకోండి కాదు. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకుని రావడం కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టుకొని వేసుకుని పచ్చి వేసుకుని కాదు బాబాయ్. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్, ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా. ఆడిప్పుడు ఏం చేస్తాడు? నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న. ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 months శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే. ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్. పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100కి 100 పాళ్ళు నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు.
అంతుందా? ఆ. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా, December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడింబేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిటే. ఏయ్! మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతకీ నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆద్యం ఓపెన్ ఆహా. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే. రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనంటే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ తెలియాలి. ఓకే. ఆ వీడెవడండి బాబు? ఆడవిడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతని నేను తెలుసు. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్ కమన్. ఎవడని చెప్పినా సరేనయ్యా, నా ఆఫీసర్ అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడవిడండి బాబు పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే, నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏయ్, ఏంటా మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళి లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? ఆ. చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. ఏయ్, నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. ఏయ్, నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. ఏం మేము గొట్టంగాల్లా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే ఈ కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి ఈ కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి ఈ కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమంటే రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ అమ్మాయిని వదలను. ఏమన్నా కదలడు వదలంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా, ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. ఆ. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 9848812363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా. అంతే కదా అంటే ఎలాగా? ఆ. నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ సార్ లే. ఏయ్, వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఆ? ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవడన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నీ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు, మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా, ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు ఆ. 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. ఆ? వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు 1 నోటే ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా ₹1000 నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదయా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవ్ మనీ ఆటో నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చస్తాడా?
థ్యాంక్ యూ. అయ్య బాబోయ్ 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి రావు. అటు అటు 10 పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయ్యా? ఏ 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా ధర్మం చేయి బాబు. ఆగు. వెతికయ్యా, నిమ్మలంగా వెతికయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్ చూడయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కాదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? తను పెట్టే షాడిజం చాలక నీళ్లు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేల్తాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. ఛీ. అమ్మా కడుపులో మాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పిల్లల చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దుడ్డపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు. ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? కలుపుతావేంట్రా? తుంచి సంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. పద్దు ఓడిపోద్ది. నో 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 వద్దురా. కంట్రోల్. చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నా నోటితో చెప్పిస్తాను. 2 years 8 months బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. కేర్ ఫర్ మీ.
బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్ట్ 15 కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నంద, మహేష్ నంద, అందగాడు ఆ పెదవాల్ తేరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. ఏయ్! నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకు. గో ఎల్లో. నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజా అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడి చేత నిజం చెప్పించండి. సార్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం అవును. ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు. పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, అవును సార్. మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు. నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చేయి. అది ఇగో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చేతి ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు. మధ్యలో అయితే మాకు వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తుంటాడు. నడుచుకుంటూ రావచ్చు కదా. ఇంత కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందా? నా గోచి ఉంటే ఇంకా బాగుండేది. కుదిరిపోయిందిరా. ఏంటది? మీ ఇద్దరి మధ్య లవ్. అది కాదురా, బాను ప్రేమిస్తుందో లేదో. ఖచ్చితంగా ప్రేమిస్తుంది. బానుకు నీ మీద ప్రేమ వికసించి గుప్పున సువాసన వస్తుంది. నీకెలా తెలిసిందిరా? కలలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి. ఇప్పుడు నిన్న బాను నీతో ఏముంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళమని నీతో ఊరంతా తిరిగింది, కానీ నీ ఇంటికి వచ్చిందా? రాలేదు. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, ఈ చెత్తిల్లే బాను కాబోయే అత్తిల్లు. నువ్వు మనివాడేకి ఇంట్లో కుడికాలెట్టాలని ఆశపడుతుంది, అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు. నిజమా? అంతెందుకు, రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదన్నా. మరి బాను శుభ్రంగా నిద్రపోయింది. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, బానుకు నువ్వంటే ప్రేమ కదా. మెలుపుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది. అవునా? అవునా అని డౌట్ ఏంటి, ఇప్పుడే తెలిచేస్తాను. ఇది బాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే బాను. జైతుస్ లోపల బయట, లోపల బయట. దట్ ఈస్ అదుర్స్ చారి. ఇదేంటి గుళ్ళ పూజాని తీసుకొచ్చారు? మడ్రకి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్. ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చి నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యూ గో. ఆ పార్థగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్ చెప్పే అడ్రస్ అనుకున్నావా? షో. అరే, మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మంది చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో, వీడా? మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు, కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు ఆ, 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 తిరిగితే ఆ, అక్కడ సీకులమ్మి షాప్ ఉంటది.
అట్నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంతలా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అట్నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే ముమైత్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక ఈ అడ్రస్. వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరేటండి? సారీ. దండాలండి. ఏంటల్లుడు గారు దిక్కులు చూస్తారు, పదండి. వద్దు మామయ్య గారు. పదండి. నా బంగారు మామయ్య గారు. అదే పదండి. నా చిట్టి కట్ట గారు. పదండి. వద్దు మామయ్య ఎవరిని చూస్తే గారు. బాగుండదు. నేను రాలేదు మామయ్య గారు. రాజాగారు రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోర్మస్కొచ్చా వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడ్రా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశానండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కారు రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని? పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. చాలు వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధేంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబు గారు తప్పేం లేదు. అసలు ఆ అమ్మాయి బాబు గారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సాజా గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. దయచేయండి రండి సార్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై ఊనా రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానన్నా. రానా
పులి బిడ్డవి నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయానా తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలు తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను, నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు? నీకు వేసాను కదా. స్ప్రే